మీకు బారన్న మసాలా అనే సామెత వినుంటారు కదా, కానీ ఇక్కడ చారన్న మసాలాకి బారన్న లాభం అన్నట్టుంది మన ఆలి దంపతుల లెక్క. అది ఎట్లా అంటారా? అయితే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే మీరు. అదేనండి మన ఆలి గారి పని సంపాదనలో నిజంగా ఆలీబాబా అద్భుత దీపం లాగుంది. ఎట్లా అంటారా? బిర్యానీ పంచిపెట్టుట్లో భాగంగా ఆ బిర్యానీ తయారు చేయనిక వాళ్ళు పెట్టిన పెట్టుబడి 10,000, కానీ ఆ 10,000తోని వాళ్ళు ఆమ్దాని ఎంత తెలుసా? 5 లక్షలు. వినంగానే షాక్ అనిపిస్తుంది కదా. అదే మరి మ్యాజిక్ అంటే 10,000కి 5 లక్షలు ఏందబ్బా అనుకుంటున్నారా? ఇంకేముంది, వాళ్ళు వంచడం కోసం బిర్యానీ తయారు చేసిన వీడియోని యూట్యూబ్లో పెడతారు. ఇక దానికి 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంతే, 50 లక్షల వ్యూస్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఇక యూట్యూబ్లో 10 లక్షల వ్యూస్కి ₹1,00,000 వచ్చినాయి. అంటే 5 మిలియన్ వ్యూస్కి 5 లక్షలు అన్నమాట. తెలిసిందే కదా. ఈ వ్యాపారం వెనుకున్న రహస్యం ఇదంతా చూసినాక ఇది ప్రేమతో వంచుడు కాదు, యూట్యూబ్లో ఇన్కమ్ కోసం అని అర్థమైందా? ఇక ఆలీబాబాలా ఇంకో లీల కూడా ఉంది, చెప్తా. అది కూడా వినుండ్రి. మన ఆలీబాబా స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇస్తాడు కదా యువతకి. ఏమనంటే, మీరు సంపాదించుకున్నా సరే కానీ బెట్ల జోలికి పోకండ్రి, బెట్ల జోలికి పోయి కుటుంబాలను మీ ప్రాణాలను నాశనం చేసుకోవద్దని అంటాడు కదా. కానీ ఈయనే మళ్ళా ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాడు. చాలా ఛాంపియన్షిప్ లో ముందుగానే ప్రెడిక్ట్ చేసి చాలా అమౌంట్ సంపాదించవచ్చు. ద మోస్ట్ టెస్టీ వర్క్ యాప్ పరి మ్యాచ్. ఇక ఈయనకు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి 10 లక్షలు తీసుకుంటాడంట. ఇక భర్తలో భార్య సగం అంటారు కదా, అందుకేనేమో ఆలీ గారి భార్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తుంది. ఇట్లా 10,000 పెట్టుబడితో 15 లక్షలు అన్నమాట. ఈ ఆదర్శ దంపతులు కలిసి చేసే ముచ్చట గిదన్నమాట. దిల్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు, నాకు నీతులు చెప్పడం అలవాటు కానీ చెప్పించుకోవడం అలవాటు లేదన్నట్టుంది ఇలా పోకడాలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఇప్పుడు ఆలీ గారు మీరు చూసుకుంటే దగ్గర 1000 సినిమాలు నటించారండి. ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. అటువంటి ఆయన బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు? బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది. ముస్లిమ్స్ ప్రాణం పోయిన అబద్ధాలు ఆరు మోసం చేయరు. ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి. 500 రూపాయలు ఇచ్చి జీవితాంతం కట్టు బానిసలుగా చేస్తారు. బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం.